కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా వీపటకు చెందిన నాగరాజు గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నాగరాజు గారు నాకు కూడా తెలుసు సాధ్యం అది, కానీ వినడానికి కొంతమంది అది అసాధ్యం ఏడవుతుంది అంటారు. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆ కంపెనీల ప్రైవేట్ కంపెనీల మేనేజ్మెంట్తో మాట్లాడి మా వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు అని పక్కన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతవరకు SEZ ఉంది, అక్కడ కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు రావడం ఆయన సంకల్పానికి నిదర్శనం. ఆయన ఏంటంటే నేను కూడా గమనించాను ఆయన్ని. కొంతమంది రాజకీయ నాయకులు చెప్తారు మళ్ళీ మర్చిపోతారు, కానీ తొలి రోజు నుంచి నేను గమనించింది ఏంటంటే శివశంకర్లో నేను ఏదో చేయాలని నా ప్రాంతానికి, నేను అనుకున్నది సాధించాలి, నేను బాగుపడ్డాను. మా ప్రాంతంలోని యువకులు, నాతో కూడా చదువుతున్నటువంటి యువకులు ఎంతో మంది పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ పేదరికం పోవాలంటే నాకున్న సంపాదన సరిపోతుంది, కానీ నాకున్న సంపాదనతో పాటు ప్రభుత్వం నుండి కూడా సహకారం తీసుకుని ఈ ప్రాంతాన్ని పేదరికం లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామనేసి నాతో కానీ అధిష్టానంతో కానీ చెప్పడం జరిగింది. ఇందుకు ఏమీ అవసరం లేదు, డబ్బు కాదు కావాల్సింది. నీకు ఒక మంచి పని చేయాలంటే డబ్బు ఇస్తేనే సరిపోదు, నిన్ను మంచి దేశ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో పలమనేరు నుంచి నాంది పలకాలని చెప్పి అందరికీ కూడా జిల్లా కమిటీ నుంచి పిలుపునిస్తున్నాం. మిత్రులారా, ఈ దేశం లౌకిక దేశం, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి పోరాటం చేసిన ఏకైక పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రమే. అందుకే నిజమైన దేశభక్తులు చెప్పి అలాంటి నిజమైన దేశభక్తుల కలయిక ఈ దేశం కోసం ఈరోజు పరిపాలనలో ఉన్న మతోన్మాద శక్తులు ఈ దేశంలో ఉన్న ప్రజలను ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ కలయిక మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి శక్తులని చెప్పి దేశం మొత్తం పిలుపునిస్తూ ఈ ఇండియా కూటమి ముందుకొచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ, దాన్ని బలపరుస్తున్న పార్టీలన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి మరొకసారి ద్రోహం చేయడానికి ముందుకు వస్తున్నాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో శర్మిలా గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఒకే ఒక అజెండా ఈ రాష్ట్రానికి. ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. ఎన్నో సభలు చూసినాను, ఎన్నో సభల్లో నేను డయాస్ పైకి పోకుండా అక్కడి నుండి వినాలి సార్. మీరంతా ఎన్నో సభల్లో డయాస్ మీదకి పోకుండా అక్కడి ఆ సభని సంతోషంగా ఆస్వాదించి నేను పోయినాను. ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరిలో ఎంతో మంది గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప సీనియర్లు అందరూ ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళందరిలో చాలా మహానుభావులు ఉన్నారు, అందరూ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు. ఈరోజు నా ప్రాణమంతా ఈ కిందే ఉన్నది. భగవంతుడా, రూల్స్ ప్రకారం ఇక్కడ కూర్చొని ఉన్నాను, కానీ నాకు ఇక్కడ కంటే అక్కడ ఉన్నదే చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా ఫస్ట్ టైం 10 ఏళ్ల తర్వాత పోటీ ఒకరి మీద ఒకరికి కోపాలు తాపాలు ప్రతిదీ ఇదే విజయం. ఇది విజయం. ఇది కాంగ్రెస్ చూస్తూ ఉంటే చాలా సంతోషం అవుతా ఉంది. ఎందుకంటే చూడు, పెద్ద ఆయన మహానుభావుడు ఆయన వచ్చినారు, ఆయన సీనియర్ మోస్ట్ లీడరు. ప్రతి మంది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ డయాస్ పైన డయాస్ కింద అనే భేదాభిప్రాయాలు ఏమీ లేవు. తప్పకుండా మనమంతా ఒకటే. అందరం కలిసి సభ పైన ఉన్న వాళ్ళు, సభ కింద ఉన్న వాళ్ళు అందరూ సంతోషం
మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా వచ్చాను సార్. పరమనేరు అత్యధిక మెజార్టీతో గెలవాలి. పరమనేరు అత్యధిక మెజార్టీతో గెలవాలి. పరమనేరు అత్యధిక మెజార్టీతో గెలవాలి. అన్ని సమస్యలు పరిష్కారం మనకు మనం చేసుకోవాలి. అన్ని సమస్యలు మనకు మనం చేసుకోవాలి. అన్ని సమస్యలు మనకు మనమే పరిష్కరించుకోవాలి. 2400 కోట్లు ఏమైందో తెలియదు. ఈ 2400 కోట్లు గత 5 సంవత్సరాల నుండి అభివృద్ధి జరిగిందంటా ఉన్నారు గత ఎమ్మెల్యే. ఇదే 2400 కోట్లతో ఇంక వచ్చే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏమి అని చెప్పి చూపిస్తాము. అందరూ దయచేసి కూర్చోండి. అంతే. ఈరోజు పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఉండే సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఒక్కొక్క మండలం నుండి కనీసం 150 నుండి 200 మంది 5 మండలాలు, పలమనేరు మండలము, గంగవరం మండలము, పంచాయతీ మండలము, బైరేపల్లి మండలము, వీకోట మండలము, ఈ విధంగా 5 మండలాల ప్రజలందరూ, 5 మండలాల నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఈరోజు ఇక్కడ విచ్చేసినారు. ఈరోజు ఎందుకు మనమందరూ ఇక్కడికి వచ్చినామంటే, శర్మిలమ్మ గారు సోమవారం రోజు 4 గంటల నుండి 6 గంటల వరకు మన పలమనేరులో ఒక మహాసముద్రాన్ని చూడబోతా ఉన్నారు. ఈ రోజు శర్మిలమ్మ గారి మీటింగ్ సక్సెస్ కాగలదని ఎన్నో శక్తులు, పెద్ద పెద్ద మహానుభావులంతా ఎక్కడెక్కడికో ఫోన్ చేసి కొన్ని అవాంతరాలు కూడా అచ్చరికడదు ఇచ్చరికడదు అనేది వైభవాలంతా చూసినాం. నిజంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలనేది ఆరంభమైందంటే ఇది మన సక్సెస్ ఎప్పుడో ఆరంభమైపోయింది. చాలా సంతోషం వేస్తా ఉంది. ఈ రోజు 5 మండలాల సీనియర్ నాయకులందరూ పలమనేరుకు వచ్చి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ రోజు ఇంత దూరం వచ్చిందానికి నేను శిరస్సు వంచి నేను పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాను. రేపులా మన్నాడు జరగబోయే సోమవారం రోజు శర్మిలమ్మ గారు మనకి కాబోయే సీఎం, ఆ తల్లి మన పలమనేరు పట్టణానికి రాబోతున్నారు. బస్టాండ్ దగ్గర, ఆర్టీసీ బస్టాండ్, సరస్వతి గ్యాప్ దగ్గర ఆ భగవంతుడు ఎవరికి చిక్కినటువంటి పర్మిషన్ ఆ దేవుడు మనకి మంచి పర్మిషన్ ఇచ్చినాడు. కష్టపడి పనిచేసే వాళ్ళకి, ఇల్లీగల్ గా కాకుండా లీగల్ గా కష్టపడే వాళ్ళకి మన ఆర్టీఓ ఆఫీసర్ గారు కానీ, మన ఆఫీసర్లు కానీ, పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరూ అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు మన పలమనేరులో. రియలీ నేనేమో అనుకున్నాను, పోలీస్ శాఖ కానీ, ఆర్టీఓ ఆఫీసర్ కానీ అంతా ఒక పక్క ఉంటారేమో అని. కానీ లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే చాలా సంతోషం వేసింది. అన్ని పర్మిషన్లు చిక్కింది. ఈ రోజు పలమనేరు భవిష్యత్తు కోసం ప్రతి మహిళ, ప్రతి యువకుడు, అవ్వ, తాత అందరూ సోమవారం రోజు 4 గంటల కల్లా మనము ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 4 గంటల కల్లా స్వచ్ఛందంగా అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరున కోరుకుంటా ఉన్నాను. ఏ డబ్బులు లేకుండా, ఏ మందు లేకుండా, బిర్యానీ ప్యాకెట్లు పంచుకుంటా తప్పకుండా ఏముందో అందరూ స్వచ్ఛందంగా మధ్యాహ్నం భోజనం తిని, స్వచ్ఛందంగా బస్సులెక్కి, స్వచ్ఛందంగా వాళ్ళ వాహనాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా పలమనేరులో ఉండే నడుచుకొని ఈ శర్మిలమ్మ గారు మన పలమనేరుకి అడుగు పెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆ తల్లిని ఆశీర్వదించడానికి 10 సంవత్సరాల నుండి వేచి 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 ఈ కళ్ళలో నీళ్లు ఇంకిపోయినాయి. సీనియర్ మోస్ట్ నాయకులు, సీనియర్ మోస్ట్ లీడర్లు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క మహానుభావులు ఈ రోజు గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. రానే వచ్చింది 10 సంవత్సరాల నుండి 2 ప్రభుత్వాలని చూసినాం, 2 నాయకులను ఎన్నుకున్నాం.
ఇంతటితో నా ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించుకుంటూ ఆల్రెడీ పలమనేరు మేనిఫెస్టో నేను రిలీజ్ చేసినాను. పలమనేరులో ఏ సమస్యలు అయితే నీటి సమస్యల నుండి రైతులు ఎదుర్కొన్న సమస్యల నుండి అన్ని సమస్యల్ని దృష్టిలోకి తీసుకొని నేను పలమనేరు మేనిఫెస్టో రిలీజ్ చేసినాను. అన్ని ఛానల్లో చూడండి. అదేవిధంగా ఎంతో మంది ఈరోజు అరే మేనిఫెస్టోలో మా గురించి చేయలేదే, మా గురించి చెప్పలేదే, మమ్మల్ని ఎందుకు మర్చిపోయినారని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే మేనిఫెస్టో 2 కూడా నేను రిలీజ్ చేస్తాను. ప్రతి ఒక్క వాగ్దానం ఏదైతే ఈ పలమనేరుకి మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటాం. మా నాయకులు ఇక్కడున్న సీనియర్ మోస్ట్ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీ ప్రతి ఒక్క అందరూ పార్టీలు కలుస్తా ఉన్నాం, కలిసినాం. అందరూ కలగలిపి అందరూ కష్టపడి ఈ రోజు పలమనేరుని గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం అన్ని పార్టీలలో కలిసి. కాబట్టి తప్పకుండా ఈ రోజు ఎమ్మెల్యే దగ్గరికి పోయా, సార్ మా గురించి ఎందుకు సార్ పట్టించుకోలేదు మీరు, ఆ ఒక మేనిఫెస్టోలో మా గురించి పెట్టండి సార్ అంటా ఉన్నారంటే ఆల్రెడీ గెలుపు ఇది కదా, ఆల్రెడీ గెలిచిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా గెలవబోయే టికెట్ ఇది పలమనేరు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో. కాబట్టి తప్పకుండా ఈ పండగ వాతావరణం ప్రతిరోజు ఉంటుంది. రంజాన్ పోయింది అనుకోకండి, ప్రతిరోజు మనకు రంజాన్ ఉంది. ఉగాది పోయింది అనుకోవద్దండి, ప్రతిరోజు మనకు ఉగాది ఉంది. ఇకపైన ప్రతి ఆడబిడ్డ నీళ్లు లేకుండా ఈ కష్టం అనేది తెలియకుండా కష్టమని పనిచేద్దాం, కష్టం అనేది తెలియకుండా అభివృద్ధి చేసుకున్నాం. తప్పకుండా అందరికీ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ, సీనియర్ మోస్ట్ లీడర్